వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కొత్బుల్లాపూర్ నియోజకవర్గం ఏకీకరణకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శాలను యువత అనుసరించాలని, మాదక ద్రవ్యాల వలన యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని, వాటికి యువత దూరంగా ఉండాలని కొత్బుల్లాపూర్ ఎమ్మెల్యే KP వివేకానంద్ అన్నారు. కార్యక్రమంలో మాట్లాడుతున్న జీడిమెట్ల CI గడ్డం మల్లేష్, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన త్రికిరణ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీడిమెట్ల CI గడ్డం మల్లేష్, డాక్టర్ కిరణ్ గ్రంథి మోహన్ రావుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. త్రికిరణ్లో పాల్గొన్న విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాల నిర్మూలన, ఆరోగ్యవంతమైన సమాజం, రక్తదానం, జీవదానం అనే నినాదాలతో ఈ రన్ ఘనంగా నిర్వహించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ మల్లేష్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు కేవలం వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాన్ని, సమాజాన్ని కూడా నాశనం చేస్తాయి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగించాలని సూచించారు. ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్న ముఖ్య అతిథులు, రక్తదానం వల్ల రక్తం అవసరమున్న ఎంతో మంది జీవితాలు నిలబడుతున్నాయని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని డాక్టర్ కిరణ్ గ్రంథి అన్నారు. ఈ రకమైన అవగాహన కార్యక్రమాలు సమాజానికి దిశానిర్దేశంగా ఉంటాయని, ఇటువంటి కార్యక్రమాలు విరివిగా చేస్తూ ఉండాలని వారు సూచించారు. రన్ లో పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారు. అంతకుముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటం వద్ద ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద యోజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జల్లా లక్ష్మీనాథ్, డైరెక్టర్ శ్రీకాంత్ యాదవ్, సభ్యులు మధుబాబు, నవీన్, తిమ్మయ్య, రాజు, విజయ్, వివిధ పాఠశాలల విద్యార్థులు, పోలీసులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నినాదంతో ముందుకొచ్చి ఆ నినాదానికి సే నో టు డ్రగ్స్, డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్స్ అనే కాన్సెప్ట్ తో ముందుకు రావడం జరిగింది. చాలా మంది యువత సూర్యోదయం చూడకుండా చాలా మంది ఉండిపోతున్నారు. అంటే లేట్ నైట్ పడుకోవడం, 10 తర్వాత లేవడం, అసలు సూర్యోదయం ఎలా ఉంటుందో తెలుసుకోకపోవడం, దాని ద్వారా చాలా రకాల అనర్థాలకి గురి కావడం. ఈ డ్రగ్స్ మాయాబారిలో పడి చాలా మంది యువత ముఖ్యంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రక్తదాన కార్యక్రమం మొన్న జీడిమెట్ల కేసులో చేసినప్పుడు చాలా మంది సార్ మందు తాగితే బ్లడ్ ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. అంటే యువత ఆ రకంగా వెళ్ళిపోతుంది. సార్ నాకు బ్లడ్ ఇవ్వాలని, కానీ నాకు మందు తాగి వెళ్ళబడుతుంది సార్, ఇవ్వచ్చా అని అడుగుతున్నాం. అంటే ఏ రకంగా మనము యువత నిర్వీర్యమవుతుంది అనడానికి ఇది ఒక చిన్న నిదర్శనంగా అనిపించింది. స్వామి వివేకానంద గారు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర కఠోరమైనటువంటి సంకల్పం కదా, యువత నాకు ఇవ్వండి, దేశానికి స్వాతంత్రాన్ని ఇస్తానన్నారు. కానీ స్వాతంత్రం వచ్చి మనకు ఇన్ని సంవత్సరాలైనా మళ్ళా యువతను నిర్వీర్యం దారి పట్టి డ్రగ్స్ అలవాటైపోయి జీవితంపై ఒక స్పష్టమైన లక్ష్యం లేకుండా, ఏం చేయాలి, ఎటుపోవాలి, 5 సంవత్సరాల తర్వాత నేను ఎక్కడున్నానని ఆలోచన లేకుండా కేవలం ఈ రోజు సాఫీగా జరిగిందా లేదా, ఈ రోజు నేను లైఫ్ ఎంజాయ్ చేసినా లేదా అని చాలా చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని భారీ లక్ష్యాన్ని మర్చిపోతున్నారు. ఆ లక్ష్యం వైపు అందరూ వెళ్ళడానికి ఇలాంటి రన్స్ తోడ్పడతాయని ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసినటువంటి కమిటీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్రికిరణ్ ఇది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150 జయంతి ఉత్సవాల సందర్భంగా మరి రన్ ఫర్ ది నేషన్ మరి ఒక కాన్సెప్ట్తోని, ఈ యొక్క కాన్సెప్ట్లో సే నో టు డ్రగ్స్, డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్స్ అనే ఒక సొల్యూషన్ మరి అధ్యక్షులు, వారి కమిటీ వారు లక్ష్మీనాథ్ గారితో పాటు వారి టీం అందరూ కూడా, శ్రీకాంత్ గారు, మధు చిక్కిలే గారు, అందరు నా మిత్రులంతా, చిన్ననాటి మిత్రులు అందరూ కూడా మరి వారితో పాటు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన యొక్క జీడిమెట్ట పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు, ఇన్స్పెక్టర్ గారు మల్లేష్ గారు, అదేవిధంగా డాక్టర్ కిరణ్ గ్రాంధి గారు, పెద్దలు మోహన్ రావు గారు, ఇతర పెద్దలు మిత్రులందరికీ, ఇక్కడ వచ్చేసినటువంటి స్కూల్ స్టాఫ్కి, అదేవిధంగా అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు. చాలా సంతోషం, చాలా మంచి కార్యక్రమం. నేను ఇప్పుడే ఇక్కడ రాగా నాకు 2002 గుర్తొచ్చింది. లక్ష్మీనాథ్ గారు చెప్పేసింది. అది గతంలో కూడా అందరూ కూడా అంటే మనకు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దూరం చేసే బాధ్యత పిల్లలుగా యూత్ పైన, మీ పైనే ఉన్నది. డెఫినెట్గా మన దేశానికి, సమాజానికి, నిజంగా ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్కి ఈ దేశానికి ఏమైనా చేయాలా, మన దేశానికి ఏమైనా చేయాలా, ఈ సమాజానికి ఏమైనా చేయాలని మీ అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సహజంగా నేను సోషల్ సర్వీస్ చేయాలా, నేను సమాజానికి ఉపయోగపడాలా, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని
ప్రతి ఒక్కరి మనసులో ఒక ఆలోచన ఉంటుంది. నేను మనసులో ఎందుకు చెప్తున్నంటే హార్ట్ఫుల్గా చేస్తారు, చాలా మంది కూడా హార్ట్ఫుల్గా చేయాలనే ఒక తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. స్టూడెంట్ చిన్నప్పటి నుంచి చూసుకుంటే ప్రతి ఒక్కరిలో, ముఖ్యంగా చదువుకునే వయసులో ఉంటుంది. నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిల్లలకి ఒకటే నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా మరి రన్ ఫర్ ద నేషన్ అనే కాన్సెప్ట్ మరి స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ద్వారా మరి ఈరోజు కుత్బుల్లాపూర్లో నిర్వహించడం జరిగింది. అయితే ట్రీకే రన్ మరి యూత్ లోపల ఒక ఆరోగ్యం పైన అవేర్నెస్ తేవాలి, సే నో టు డ్రగ్స్, అదేవిధంగా డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్స్ అనే ఒక కాన్సెప్ట్ అయితే మేము తీసుకున్నామో మరి యూత్ నుండి మంచి స్పందన వచ్చింది. దానికి మా స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ తరఫున అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించినటువంటి సాయి సిద్ధార్థ హాస్పిటల్స్ వారికి, మరి పోలీస్ శాఖ వారికి, మా డైనమిక్ ఎమ్మెల్యే వివేకానంద గారికి ఇక్కడ విచ్చేసి మరి ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చి యువత అందరినీ కూడా మరి సమాజంలో ఉన్నటువంటి చెడుని నిర్మూలించే విధంగా ఒక యువతగా మేము కాబట్టి దీన్ని స్పందించిన ప్రతి ఒక్క యువతకి, అదేవిధంగా మరి మెయిన్ ఆర్గనైజేషన్ మా స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్, అదేవిధంగా శ్రీకాంత్ గారు, మధు గారు, వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి రన్ ఫర్ ది నేషన్, రన్ ఫర్ ది వీక్ ఆఫ్ ది నేషన్ అని చెప్పి కాన్సెప్ట్ కొని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా మరి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పాల్గొన్నటువంటి విద్యార్థులు యువకులందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఒక 3K రన్లో ఒక మంచి స్లోగన్తో మరి దేశ సమైక్యతతో పాటు యువత అంతా కూడా మత్తుని వినాలా, మంచి అలవాటు చేసుకోవాలా, రక్తదానం చేయాలా, మన ప్రాణాలు కాపాడాలా అని మంచి ఒక కాన్సెప్ట్తో మీరు చేపట్టే కార్యక్రమం మంచి మరి స్పందన ఉంది. పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. తప్పకుండా యువత అందరూ కూడా ఈ దేశానికి మరి ఏదో రకంగా సేవ చేయాలనేటువంటి మంచి సంకల్పంతో ఉన్నారు. మరి పిల్లలందరూ కూడా, యువత అందరూ కూడా తమ యొక్క లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఉన్నత శిఖరాలు చేరడానికి ప్రయత్నం చేస్తే వారి యొక్క జీవితాల్లో వారు చక్కటి వృత్తుల్లో కానీ వ్యాపారాల్లో కానీ స్థిరపడితే ఈ సమాజానికి, దేశానికి ఎంతో చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతో అదృష్టవంతులు. ఈరోజు స్వేచ్ఛాయుతమైనటువంటి స్వతంత్ర దేశంలో ఉన్నామంటే ఎంతో మంది మహనీయులు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వారు ఎంతో మంది త్యాగాలు చేసి, ఎన్నో పోరాటాలు చేసి మరి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి నాయకులు. కాబట్టి ఈ స్వాతంత్ర్యం వాళ్ళ కన్నా కళలు, మహనీయుల కన్నా కళలు నిజం కావాలంటే ఇప్పుడున్న యువత, విద్యార్థులందరూ కూడా వారి యొక్క ఆశయ సాధనకై కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు 3K రన్ ద్వారా మరొకసారి మరి యొక్క స్పిరిట్ ని మరి పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నటువంటి మన మిత్రులందరూ కూడా, స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. దేశ ప్రజలందరికీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలని మా కుత్బుల్లాపూరే కాకుండా దేశం మొత్తం కూడా నిర్వహించి యువతనందరినీ చేయూత చేయాలని తెలియజేసుకుంటూ ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి స్కూల్ విద్యార్థులకు, కాలేజ్ విద్యార్థులకు, ఎమ్మెల్యేకి, అలాగే చీఫ్ గెస్ట్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.